వెళ్తున్నాం ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్స్ అందరికీ, వ్యూవర్స్కి. ఈరోజు మేము ఫిషింగ్ అని వెళ్తున్నాము మా ఫ్రెండ్స్ తోటి. చాలా జాలీగా అట్లా పోయి ఫిషింగ్ చేసి వస్తాము. వీళ్ళు మా ఫ్రెండ్స్ 3 గంటలకు రమ్మంటే వీళ్ళు 4 గంటలకు వచ్చారు. ఒకడు అన్నం తినలేదని ఏదేదో చెప్పి 4 గంటలకు వచ్చారు. సరే వెళ్తున్నాము, ఏదైతే అదవుద్ది. అక్కడ పోయినాక మనకి ఎన్ని చేపలు పడతాయి, ఏ చేపలు పడతాయి అన్నది మీకు వీడియోలో అందరికి షేర్ చేస్తాను. లైక్ చేయండి. హాయ్ ఫ్రెండ్స్, ఇక్కడ పెట్రోల్ పంప్కి వచ్చాము. ఇప్పుడే పెట్రోల్ పంప్లో పెట్రోల్ పట్టించుకొని ప్రజెంట్ స్పాట్కి అయితే వెళ్తున్నాము, ఫిషింగ్ స్పాట్కి. అక్కడికి వెళ్ళినాక మీకు ఖచ్చితంగా అవన్నీ తీసి మీకు అందరికీ షేర్ చేస్తాను. ₹100 मारे बड़ा देखा ना उन्हें, मैं 100 कैसा मार डाले ये समझ में आ रही. कहता है बेहतर टेंशन में 1000 मार डाले रही. 1000 मार ఏందన్నా 100 కొట్టా ఒకరు పోతాను బేటా. బా 1000 రూపాయలు కొట్టాడు రా. నా వచ్చేసేలే ఓ కథ ఓగా. ఫస్ట్ వీడియోలో 900 బొక్క. హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడే స్పాట్కి చేరుకున్నాం మేము. ఇదిగోండి, వీళ్ళు తినడానికి మళ్ళీ వీళ్ళకి స్నాక్స్, వాటర్ బాటిళ్ళు, ఇందులో 200 రూపాయలు పెట్రోల్, బైక్కి మళ్ళీ 200 రూపాయలు పెట్రోల్. ఇందాక మనం స్టార్ట్ అయ్యాము, మనకు రావడానికి ఈ టైం పట్టింది. ఇప్పుడైతే మనం స్పాట్కి వెళ్తున్నాము. స్పాట్కి వెళ్ళినాక మీకు ఫిషింగ్ ఎట్లా స్పాట్ ఎట్లుంది మొత్తం చూపిస్తాను, వీడియో చూడండి. ఇక్కడ కొంచెం జాగ్రత్తగా దిగాలి, జారిందంటే డైరెక్ట్గా నీళ్ళలో పడిపోతాం. జాగ్రత్తగా రా. బ్యాగ్ ఇచ్చేసి, ఇది మన కిట్, ఫిషింగ్ కిట్ బ్యాగ్ ఇది. చిన్నగా రా హాయ్. ఓ మొత్తం డేంజర్ ప్లేస్ చేసేసారు. ఏమన్నా ఉన్నాయేమన్నా? ఇప్పుడే వచ్చారా? ఇయ్యలేదా? పడతాయి, ఇంకా టైం ఉంది. పడకుండా ఆడిపోతాయి. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడైతే ముందు మనం పిండిలో అవన్నీ కలుపుకున్నాము. ఓకే గాయ్స్, ఇప్పుడే వచ్చాం. వాతావరణం ఎట్టుందంటే చల్లగా ఉంది. మా అన్న ఇప్పుడే కలుపుతున్నారు. వీడు ఏనుకున్నా వీడులా ఇప్పుడు తీస్తున్నాడు కెమెరా. వీడు అన్నం తీసుకొచ్చాడు అనుకున్నాడు. అన్న కాదు ఇది, అదే ఆట, ఇది ఫిషింగ్ ఆట. ఇది చూడు, స్నాక్స్ ఇక్కడ, ఇది వాటర్ బాటిల్. ఇంకొచ్చి అన్న ఇది ఏందన్నా? ఇది తౌడు అంట. ఇది పిండి, దీనిలో కలపాలి, అది కలపాలి. ఓకే గాయ్స్, చూడండి, ఇది అంతా తౌడంట, అది వచ్చి పిండి అంట. ఆ 2 కలపాలంట. ఆ 2 కలిపితేనే చేపలు బాగా పడతాయి. ఓకేనా? చాలా ఐటమ్స్ బ్యాగ్ లో ఉన్నాయి, ఇంకా చూపిస్తాం. బిస్కెట్ కూడా వేయాలా, ఎందుకంటే టేస్టీగా ఉండాలి కదా చేపలకి. చేపలకి బిస్కెట్ అంటే బిర్యానీ. ఓకేనా? ఒకటి చాలా సరిపోదు, 2 3 వేసాను. ఒకటే 2 అరటి పండు, గుడ్లు అలా కూడా కలుపుతారు. ఇంకా గాయ్స్, కొంచెం ఎక్కువ డబ్బులు వాళ్ళు ఉంటే అరటి పండ్లు, గుడ్లు వేస్తారు. వేరే ప్రదేశాన్ని బట్టి అది వేరే ఇదిగా. చూడండి, బిస్కెట్ ప్యాకెట్ దీంట్లో ముంచి దాంట్లో వేయాలా. ఓకేనా? నీళ్ళలో బాగా నానబెట్టి బిస్కెట్లని ఇందులో వేసుకొని మనం కలుపుకుంటే ఏంటంటే మనకు బాగా పిండి లాగా అయిపోతాయి. ఓకే గాయ్స్, ఇదిగోండి. ఇంకా ఏమో చూడండి, అన్న కలుపుతున్నాడు. ఇప్పుడే చాలా లేట్ అయిపోయింది, టైం కూడా 4:30 అయిపోయింది. మా అన్న కలిపి చేతులు మాత్రం ఇదే అయిపోయాయి. చూడండి ఒకసారి. ఏమైనా అయిపోయిందా?
అయిపోయింది. ఒక 2 minutes. ఇంకా చాలా ఐటమ్స్ బ్యాగ్ లో ఉన్నాయి. ఇంకా చాలా అంటే చాలా చూపించాలి మీకు కూడా ఈ లొకేషన్ తెలియాలని మేము కోరుకుంటున్నాం. ఇది అయిపోయింది నా పిండి కలిపి అయిపోయింది, రెడీ. అవి తీసుకోండి, అందులో కిట్స్ ఉన్నాయి చూడు. ఓకే గాయ్స్, ఇప్పుడు మా ఆయుధాలు తీసి మీకు చూపిస్తాం. ఒక నిమిషం. ఇదిగోండి గాయ్స్, ఇదే మా ఆయుధాలు. ఇది ఏంటంటే మామూలుగా దేవరా సినిమా వల్ల దాంట్లో ఆయుధ పూజ సాంగ్ వల్ల అక్కడ ఆయుధాలు వాళ్ళ ఆచారం, ఇక్కడ చేపలకి ఇది ఆచారం. ఓకేనా? ఇది ఉంటేనే మాకు చేపలు ఏదైనా. ఒకదానికి 3 గేలాలు చూడండి, కట్టుకోవాలి. జాగ్రత్తగా తీయాలి. ఒక్క గేలం కాదు, ఒక్కొక్క దానికి 3 గేలాలు, మినిమం 3 కట్టుకోవాలి. ముందర ఇది శీష్ అంటారు. కొంచెం బరువు ఉండేటట్టు చూసుకుంటే మనం దూరంగా ఇసరడానికి మనకు అవకాశంగా ఉంటుంది. ఓకే, జాగ్రత్తగా ఉండాలి, లేకపోతే మనకి గుచ్చుకుంటది, మనం అయిపోతాం చేపలు మళ్ళీ. ఇదిగోండి గాయస్, కొంచెం తీసుకోవాలి, ఎక్కువ కూడా తీసుకోకూడదు. ఎందుకంటే మళ్ళీ నీళ్ళలో మునిగిపోద్ది, మళ్ళీ పొడిగా అయిపోద్ది. కొంచెం తీసుకొని దాన్ని అప్లై చేయాలి. గట్టిగా ఉండాలి మాకు కొంచెం. చూడండి, ఇలా ఉండాలి. 1 2 3 చేప పడితే 4 5 6 7 8 9 10. చూడండి ఫ్రెండ్స్, ఫస్ట్ చేప వేయంగానే 1 minute లో కల్లా పడిపోయింది. చాలా పెద్దది పడింది అనుకున్నాను, చాలా చిన్నది పడింది. సరే, ఏదైతే ఏమో సంతోషమే. చేప పడితే సంతోషమే మనకు. ఫిషింగ్కి వచ్చిన వాళ్ళకి చిన్నది పెద్దదని కాదు, పడతా ఉంటే ఆనందం వేరే ఉంటుంది. సరే, ఇంకోటి పడినాక మీకు మళ్ళీ నేను అది కూడా చూపిస్తాను.